ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఊరటనిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులపై నమోదైన కొన్ని కేసులను ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకుంది. అలాగే అంధ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందికి హాజరు నిబంధనల్లో కూడా ప్రత్యేక మినహాయింపులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయాలకు సంబంధించిన వివరాలను హోంశాఖ మరియు పాఠశాల విద్యాశాఖ వేరువేరుగా వెల్లడించాయి. గత ప్రభుత్వ కాలంలో సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ 2022లో ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ముఖ్యంగా ఉపాధ్యాయులు విజయవాడలో భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులు తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్దకు చేరుకుని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. అక్కడి నుండి సీఎం కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చినప్పటికీ పోలీసులు అనుమతి లేదని స్పష్టం చేసి వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనల నేపథ్యంలో అప్పటి ప్రభుత్వం 73 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులపై కేసులు నమోదు చేసింది. ఈ కేసులు గత 2-3 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తులను పరిశీలించి ఆ కేసులను ఉపసంహరించుకునే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ కేసుల్లో ఉన్న 73 మంది ఉపాధ్యాయులకు పెద్ద ఊరట లభించింది. ఇదే సమయంలో ప్రభుత్వం అంధ ఉపాధ్యాయులు మరియు బోధనేతర సిబ్బందికి మరో శుభవార్తను ప్రకటించింది. ప్రస్తుతం పాఠశాలల్లో అమలు చేస్తున్న ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం నుంచి వీరికి మినహాయింపు ఇచ్చింది. ఈ విధానం వల్ల అంధ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఇకపై వారి హాజరును ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు నేరుగా లీవ్ యాప్లో నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం వల్ల అంధ ఉపాధ్యాయులు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా తమ బోధనా విధులను నిర్వహించేందుకు అవకాశం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఉపాధ్యాయ వర్గాలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. త్వరలోనే మరో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి కొత్త ఉపాధ్యాయులను నియమించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతను తగ్గించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.